రాష్ట్రంలో పోలింగ్ 65%. 2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే దాదాపు సమానం. పల్లెల్లో బారులు తీరిన ఓటర్లు, పట్టణాల్లో అంతంత మాత్రమే. అత్యధికంగా భువనగిరిలో 76.47%, అత్యల్పంగా హైదరాబాద్లో 46.08%. 10 ఎంపీ సీట్లలో 70% దాటిన పోలింగ్ వచ్చే నెల 4న ఫలితాలు విడుదల కాబోతా ఉన్నాయి. పోలింగ్ శాతం ఎట్లా పెరిగింది ఏం కథ అని చూస్తే ఆదిలాబాద్ జిల్లా బేలాలో ఓటు వేసేందుకు బారులు తీరిన జనం. పోలింగ్ శాతం నమోదు ఎట్లయిందంటే ఉదయం 9 గంటల వరకేమో 9.51% అయింది. ఆ తర్వాత ఉదయం 11 గంటల వరకు 24.31%, మధ్యాహ్నం 1 గంట వరకు 40.38%, మధ్యాహ్నం 3 గంటల వరకు 52.34%. ఇక సాయంత్రం 6 గంటలకు 61.56% ఓటింగ్ నమోదైంది. ఆ తర్వాత మొత్తమైనటువంటి ఓటింగ్ ఇది. అయితే విషయం ఏంటంటే ఇది మరి ఉంటదా ఎలక్షన్ కమిషన్ మళ్ళీ పర్సెంటేజ్ పెరిగిందని మళ్ళీ ఇస్తుందా అనేది ఒక భయం. క్లారిటీ ఇస్తాను ఇవాళ క్లారిటీ ఇస్తా అంటే కథమే. ఈ 65 దాటి ఎంత పెరిగినా వచ్చిదే ఇక దాని కథ. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చిన్న చిన్న ఘటనలు తప్ప సజావుగా సాగింది. సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు అవకాశం ఉండగా 6 గంటల లోపు క్యూ లైన్లో ఉన్న వాళ్లకు మరికొంత టైంను ఎన్నికల కమిషన్ కేటాయించింది. సోమవారం రాత్రి ఈవీఎంలను భద్రంగా స్ట్రాంగ్ రూమ్లకు చేర్చారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కొన్ని స్ట్రాంగ్ రూమ్లకు పొలిటికల్ పార్టీల ఏజెంట్ల సమక్షంలో సీల్వేశారు. జూన్ 4న ఓట్లను లెక్కించనున్నారు. రాష్ట్రంలో సోమవారం రాత్రి వరకు దాదాపు 65% పోలింగ్ నమోదైనట్టుగా ఈసీ ప్రకటించింది. రాష్ట్రంలో సోమవారం రాత్రి వరకు దాదాపు అంటే పక్కా కాదు, దాదాపు 65% పోలింగ్ నమోదైనట్టుగా ఈసీ ప్రకటించింది. అయితే మరి దీంట్లోకి పోస్టల్ బ్యాలెట్లు కలిపి మరి పెరిగిన పర్సెంటేజ్ చెప్తారా, లేకపోతే పోస్టల్ బ్యాలెట్లు పక్కకు పెట్టి చెప్తారా చూడాల్సినటువంటి అంశం. పోస్టల్ బ్యాలెట్లు ఎన్ని ఉన్నాయని తేలాలి. ఈ కొడంగల్లో ఓటు వేసిన సీఎం రేవంత్ దంపతులు, బర్కత్పురలో ఓటు వేసిన కిషన్ రెడ్డి దంపతులు, చింతబడకలో ఓటు వేసిన మా కాక ఒక్కటన్నా రాదా ఒక్కటన్నా రాదా అది కూడా ఇట్లా అంటాడు. అది కూడా మూసుడే ముంగడికి.